హలో, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఐఏఎస్. మనం ప్రీవియస్ వీడియోలో జియోగ్రఫీ ఫర్ క్లాస్ 11th ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ ఎన్వైర్న్మెంట్ గురించి తెలుసుకున్నాం కదా. అదే 11th క్లాస్లోనే టెక్స్ట్ బుక్ ఫర్ జియోగ్రఫీ 11th క్లాస్లోనే ఫిజికల్ జియోగ్రఫీ గురించి అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి ప్రీవియస్ వీడియో చూడకపోయింటే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లోనే ఉంది, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ ఎన్వైర్న్మెంట్ ఒకసారి చూడండి. ఈ బుక్లోకి వస్తే ఓవరాల్గా ఒక ఓవర్వ్యూ ఏంటంటే ఈ బుక్ అనేది చాలా బేస్ అనమాట. అంటే ఎలా అంటే ఈ ఒక్క బుక్ చదివినామంటే మనకు జియోగ్రఫీ మీద టోటలీ ఒక బేస్ అనేది పడిపోతుంది. అంత డెప్త్ టాపిక్స్ అండ్ డెప్త్ కాన్సెప్ట్ ఇచ్చారనమాట. సో మొత్తం అంత పెద్ద టాపిక్స్ని, అంత డెప్త్ టాపిక్స్ని మనం ఒకే వీడియోలో ఇలా చూపించాలంటే కష్టమైపోతుంది. సో దట్ నేను ఓవర్వ్యూగా అంటే ఈ బుక్లో ఏమేమి ఉన్నాయంటే ఈ బుక్లో ఏమేమి ఉన్నాయనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనం కంటెంట్లోకి వస్తే యూనిట్ 1 జియోగ్రఫీ యాజ్ ఏ డిసిప్లైన్. మొత్తం మనకు 1, 2, 3, 6 యూనిట్స్ ఉన్నాయి. మొత్తం 16 చాప్టర్స్ ఉంటాయి. దీంట్లో మనం చాప్టర్ బై చాప్టర్ మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ చాప్టర్ ఏం చెప్తుందో. సో ఫస్ట్ జియోగ్రఫీ యాజ్ ఏ డిసిప్లైన్. చాప్టర్ 1 జియోగ్రఫీ యాజ్ ఏ డిసిప్లైన్. మీకు ఇప్పుడే చెప్తున్నాను, దీంట్లో అనేవి చాలా డెప్త్ టాపిక్స్ ఇచ్చారు చాలా ఈ ఫిజికల్ జియోగ్రఫీలో. సో దట్ మనం అవన్నీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టం అవుతుంది. సో దట్ జస్ట్ ఈ బుక్లో టాపిక్స్ ఏమేమి ఉన్నాయనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ టాపిక్ గురించి మీకు ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే బుక్ రీడింగ్ ఈజ్ ద బెస్ట్. అండ్ బుక్లో కూడా ఇక్కడ ఎలా ఇచ్చారంటే టర్మ్ ఇచ్చింటారు, బట్ వాటిని అంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దట్ ఏమైనా బెటర్ యూట్యూబ్ వీడియోస్ కానీ అంటే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసే యూట్యూబ్ వీడియోస్ కానీ చూస్తే మనకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బట్ టాపిక్స్ అయితే బుక్లో చాలా డెప్త్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ మనం జియోగ్రఫీ యాజ్ ఏ డిసిప్లిన్ అంటే ఒక ఓవర్వ్యూగా చాప్టర్ 1 మనకి ఏం చెప్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోగ్రఫీ అంటే ఏంటి అనేది చెప్తుంది. వి ఆల్ నో దట్ జియోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ అర్త్ మీద ప్లానెట్స్ కానీ అర్త్ మీద కాంటినెంట్స్ కానీ కంట్రీస్ కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క లొకేషన్స్ ఏంటి, ఓషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఓషన్ లోపల ఓషన్ బేసిన్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఓవరాల్గా మనకి స్టడీ ఆఫ్ అర్త్ గురించి మనము జియోగ్రఫీ అంటాం. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ వేస్తుంది మనకి ఏమనంటే, మనం జియోగ్రఫీ ఎందుకు చదవాలి అనే క్వశ్చన్ ఇక్కడ ఇచ్చింటారు. వాటికి కూడా వీళ్ళు ఆన్సర్స్ ఇచ్చారు. మనం జియోగ్రఫీ ఎందుకు చదవాలంటే వీఆర్ లివింగ్ ఆన్ అర్త్. మనం మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ గురించి, ఓన్లీ కల్చరల్ ఎన్వైర్న్మెంట్ గురించే కాదు ఫిజికల్ ఎన్వైర్న్మెంట్ గురించి కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మనకి జియోగ్రఫీ అనేది చదవాలని ఇచ్చింటారు. అలాగే ఈ చాప్టర్ 1లో ఏంటంటే మనకు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ హిస్టరీ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ చాప్టర్స్ ఉంటాయి కదా. వాటన్నిటిలో జియోగ్రఫీ ఇంక్లూడ్ అయ్యి ఉంటుందని మనకి చాప్టర్ 1 చూపిస్తారు. అంటే ప్రతి ఒక్క దాంట్లో వాటి ఒక బ్రాంచెస్, జియోగ్రఫీ ఒక బ్రాంచెస్ ఉంటాయని చూపిస్తున్నారు. దానికి సంబంధించి ఒక చార్ట్ ఇచ్చారనమాట. మీరు ఇక్కడ గమనిస్తే ఫీల్డ్ ఆఫ్ జియోగ్రఫీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పెడాలజీ అని ఉంది. అంటే పెడాలజీ అయితే స్టడీ ఆఫ్ సాయిల్. అందులో ఏముంది మనకు సాయిల్ జియోగ్రఫీ. ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మనకు జియోగ్రఫీ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. జియోగ్రఫీ గురించి కొంచెమైనా బేస్ అయ్యి ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అలాగే ఇక్కడ బ్రాంచెస్ ఆఫ్ జియోగ్రఫీ అవే ఇంతకుముందు ఉన్నదాన్ని కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. అంతే. అంటే ఒక ఓవర్వ్యూగా ఈ ఫస్ట్ చాప్టర్ గురించి ఇంతే. మీకు ఇంకా క్లియర్ కావాలంటే ఒకసారి బుక్ చదవండి. ఫస్ట్ చాప్టర్ అయిపోయింది కదా. యూనిట్ 2 ద ఎర్త్. ఇందులో మనకి చాప్టర్ 2లోకి వస్తే ద ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్. ఇందులో మనకు ఓవర్వ్యూగా ఈ చాప్టర్ ఏం చెప్తుందంటే, మనకు ఎర్త్ ఎలా ఎవాల్వ్ అయ్యిందనే దాని మీద బేస్ అయ్యి 2 థియరీస్ ఉన్నాయి. ఒకటి ఎర్లీ థియరీస్ అండ్ మోడర్న్ థియరీస్ అని. ఎర్లీ థియరీస్లో మనకి నెబులర్ హైపోథెసిస్. అంటే ఇక్కడ ఏంటంటే నెబులా అనే ఒక పెద్ద క్లౌడ్ ఫామ్ అయ్యి దానివల్ల అర్త్ ప్లానెట్స్ కానీ స్టార్స్ కానీ ఎవల్యూషన్ అయ్యింటాయని చెప్తారు. అండ్ అలాగే నెక్స్ట్ మోడర్న్ థియరీస్లో బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్తారు. బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి మనకు అర్త్ ఫామ్ అయి ఉంటుందని అలా. అండ్ అలాగే స్టార్ ఫామ్, ఇక్కడ సబ్ టాపిక్ ఏంటంటే ద స్టార్ ఫార్మేషన్. ఇది కూడా నెబులా క్లౌడ్స్ నుంచి స్టార్స్ ఫామ్ అయి ఉంటాయని చెప్తారు. అండ్ అలాగే ఫార్మేషన్ ఆఫ్ ప్లానెట్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఫైనలీ అవర్ సోలార్ సిస్టమ్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఏ ప్లానెట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, వాటి యొక్క డిస్టెన్స్. ఇక్కడ మనం టేబుల్లో చూస్తే సన్ నుంచి ఒక్కొక్క ప్లానెట్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఆ డెన్సిటీ ఎంత ఉంటుంది, ఆ రేడియస్, అవి ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయని చెప్తారు. అండ్ అలాగే మూన్ గురించి, అండ్ ఎర్త్ మన ఎర్త్ ఎవల్యూషన్ ఎలా జరిగిందని, అండ్ అలాగే లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్ అండ్ అవర్ లైఫ్ బయోస్పియర్ అనేది ఎర్త్ మీద ఎలా ఎవాల్వ్ అయ్యాయి అనేది మనకి చెప్తారు ఈ బుక్లో.
అండ్ దిస్ ఈజ్ ఓవరాల్ ఇదేంటంటే జియోలజికల్ టైమ్ స్కేల్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ద ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ చాప్టర్, సెకండ్ చాప్టర్. నౌ థర్డ్ చాప్టర్, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. ఈ చాప్టర్ ఒక ఓవర్ వ్యూ ఏంటంటే అర్త్ ఇంటీరియర్ ఎలా ఉంటుంది అంటే అర్త్ ఇంటీరియర్లో ఏమేమి కంటైన్ అయి ఉంటాయి. లైక్ మనకు తెలుసు కదా, ఇది మ్యాంటిల్ ఉంటుంది, అవుటర్ కోర్ ఉంటుంది, ఇన్నర్ కోర్ ఉంటుంది, క్రస్ట్ ఉంటుంది. ఇలా దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే, మనకి లోపల అంటే అర్త్ లోపల ఇంతవరకు అంత లోతుగా ఎవరు డిగ్ చేయలేదు. మ్యాక్సిమమ్ ఆఫ్ ఐ థింక్ 4 to 3 కిలోమీటర్స్ ఏమో తవ్వారంట. అది కూడా ఇక్కడ సౌత్ ఆఫ్రికా మైన్స్లో. కానీ అంత లోపల అంటే డీప్ నియర్లీ 4000 కిలోమీటర్స్ 3000 కిలోమీటర్స్ లోపల ఉన్న ఇన్నర్ కోర్ వరకు మనకి ఎలా తెలిసింది ఇన్ఫర్మేషన్ వీటన్నిటిని గురించి, అంటే సోర్స్ ఎలా తెలిసింది మనకి ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ మీద అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. డైరెక్ట్ సోర్సెస్ అంటే మనకి క్రస్ట్ మీద అవైలబుల్ అయ్యే రాక్స్ కానీ మినరల్స్ కానీ వాటిని ఎగ్జామిన్ చేస్తే మనకు ఆ డెప్త్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. అండ్ అలాగే కొన్ని ఇండైరెక్ట్ సోర్సెస్ లైక్ గ్రావిటేషనల్ ఫోర్స్ కానీ వీటి ద్వారా అంటే మన అర్త్ ఇంటీరియర్లో ఏమేమి ఉన్నాయని వీటి ద్వారా ఎగ్జామిన్ చేసాము, వీటి ద్వారా ఒక ఎస్టిమేషన్ వేసామని వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ ఒక న్యాచురల్ కెలామిటీ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అర్త్క్వేక్ ఎలా వస్తుంది, అర్త్క్వేక్స్ వచ్చినప్పుడు ఫోకస్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి మన బ్రేక్ పాయింట్ అని, ఫోకస్ పాయింట్ అని, అక్కడ నుంచి మన వేవ్స్ అంటే ఇది అర్త్క్వేక్ వేవ్స్ అనేది ఎలా ట్రావెల్ అవుతాయి, ప్రొపగేషన్ ఆఫ్ అర్త్క్వేక్ అని, మళ్ళీ అర్త్క్వేక్లో టైప్స్ ఆఫ్ అర్త్క్వేక్స్ ఉంటాయి, అది మళ్ళీ అలాగే ఎఫెక్ట్స్ ఆఫ్ అర్త్క్వేక్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ మనకి మెయిన్ టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్, ద క్రస్ట్, ద మ్యాంటిల్, కోర్, దీని గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, ఈ డయాగ్రామ్లో మనకు కొంచెం తెలిసిపోతుంది మ్యాంటిల్, కోర్, ఇన్నర్ కోర్ అని. అండ్ అలాగే ఇక్కడ ఇంకో న్యాచురల్ కెలామిటీ గురించి వాల్కనోస్ అండ్ వాల్కోనిక్ ల్యాండ్ ఫామ్స్ అని. వాల్కనోస్ ఎలా ఫామ్ అవుతాయి, లైక్ వాల్కనోస్ అంటే మనకు అర్త్ క్రస్ట్ లోపల మనకి మ్యాంటిల్ ఉంటుంది కదా, అది హై ప్రెషర్ అయిపోయి కొన్నిసార్లు బ్రేక్ పాయింట్స్ నుంచి బయటకు వస్తుంది. అండ్ వాటి బేస్ మీద వాల్కనోస్, టైప్స్ ఆఫ్ వాల్కనోస్ అంటే అవి ఎలా వాల్కనోస్ అనేవి ఎలా ఎరప్ట్ అవుతున్నాయి బయటకు అనే వాటి బేస్ మీద టైప్స్ ఆఫ్ వాల్కనోస్ని డివైడ్ చేసి ఉంటారు. అలా వాల్కనోస్ బ్రేక్అవుట్ అయినప్పుడు అవి కొన్ని ల్యాండ్ ఫామ్స్ని క్రియేట్ చేస్తాయి వాల్కనోస్. ఆ ల్యాండ్ ఫామ్స్ ఏంటి అనేవి మనకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. దిస్ అబౌట్ ది థర్డ్ చాప్టర్. నౌ ద ఫోర్త్ చాప్టర్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. అంటే మన అర్త్ మీద ఓషన్స్ కానీ కాంటినెంట్స్ కానీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి అనేది మనకు ఈ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసేది ద కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని ఉంటుంది. అంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటే తెలుసు కదా, అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మొత్తం మన కాంటినెంట్స్ అన్నీ కలిసి ఉండేవి. దాని తర్వాత ప్లేట్ టెక్టానిక్స్ మూవ్మెంట్స్ వల్ల, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ వల్ల కాంటినెంట్స్ అన్ని డివైడ్ అయ్యి ఇప్పటికీ ఏమో మూవ్ అవుతుంటాయి. ఎవ్రీ ఇయర్ లైక్ 4 సెంటీమీటర్స్ ఏమో మూవ్ అవుతుందంట ప్లేట్స్ టెక్టానిక్స్ అనేటివి. వాటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఇక్కడ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని కరెక్టే అని చెప్పడానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. అండ్ అలాగే ఓషన్ ఫ్లోర్ కాన్ఫిగరేషన్ అంటే మనకు అర్త్ అంటే లిథోస్పియర్ మీద లైక్ మన అర్త్ ఉంటుంది కదా, లైక్ లిథోస్పియర్ మీద ఎలా ఉంటాయి ల్యాండ్ ఫామ్స్ అనేవి మనకు తెలుసు. లైక్ మౌంటైన్స్ ఉంటాయి, ప్లెయిన్స్ ఉంటాయి, ప్లాట్యూస్ ఉంటాయి. అండ్ అలాగే ఓషన్ ఫ్లోర్ కాన్ఫిగరేషన్ అంటే ఓషన్ ఫ్లోర్స్ అంటే ఓషన్ వాటర్ కింద కూడా ఒక ఫ్లోర్ ఉంటుంది కదా, అంటే లైక్ అక్కడ కొన్ని సెడిమెంట్స్ కానీ సాల్ట్ క్లేతో ఒక లిథోస్పియర్ మాదిరి ఫామ్ అయి ఉంటుంది కదా. అక్కడ ఎటువంటి అంటే ఓషన్ లోపల మౌంటైన్స్ ఉంటాయి, డీప్ ట్రెంచెస్ ఉంటాయి, వ్యాలీస్ ఉంటాయి, రిడ్జెస్ ఉంటాయి అని వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు ఇక్కడ. అండ్ అలాగే మొత్తం మన అర్త్లో ఎక్కడెక్కడ హాట్ స్పాట్స్ అంటే ఇది వాల్కనోస్ ఎరప్షన్ జరగడానికి కానీ, అర్త్క్వేక్స్ రావడానికి కానీ ఎక్కడెక్కడ హాట్ స్పాట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ మనకు ప్లేట్ టెక్టానిక్ మనకు ఇయర్స్ వైజ్ ఎలా కాంటినెంట్స్ మూవ్ అవుతున్నాయి అని చెప్పి ఇక్కడ ట్రై చేశారు. అది ఎప్పటికీ మూవ్ అవుతూనే ఉంటాయంట. అండ్ అలాగే ఇక్కడ ఇంకో టాపిక్ ఏంటంటే సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అని ఒకటి ఉంది. అంటే ఓషన్స్ లోపల వాల్కనోస్ వచ్చినప్పుడు ఆ ఫ్లోర్ అనేది స్ప్రెడ్ అవుతుంటుంది. సో దట్ ఇక్కడ కాంటినెంట్స్ అనేవి మూవ్ అవుతుంటాయి అనేది ఒక చిన్న టాపిక్ ఇక్కడ ఉంది. అండ్ అలాగే మూవ్మెంట్ ఆఫ్ ఇండియన్ ప్లేట్, మన ఇండియన్ ప్లేట్ ఎలా మూవ్ అవుతుంది అనే దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. దిస్ అబౌట్ ది ఫోర్త్ చాప్టర్. అంటే జస్ట్ ఈ చాప్టర్స్లో ఒక ఓవరాల్ మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తున్నాను అంతే.
మీరు బుక్స్ చదివినా కానీ ఒకసారి అంటే క్లియర్గా టాపిక్స్ ఇంకా యూట్యూబ్లో టాపిక్ వైజ్ సెర్చ్ చేసినా కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జస్ట్ నేను టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకటే మీకు ఈ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ యూనిట్ 3 అంటే 5th చాప్టర్ నుంచి నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను.